స్తోత్రములు. దేవునికి స్తోత్రములు. యునైటెడ్ బైబుల్ అకాడమీ జూమ్లో ఉన్న పెద్దలు దైవదాసులందరికీ క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ సన్నిధిలోనికి మమ్మల్ని సజీవులుగా నడిపించి నిన్న ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ వాక్యం నేను చెప్పబడుతుండగా ఈరోజు మరి శరీరం యొక్క విలువెంత, ఆత్మ యొక్క విలువెంత అనే వాక్యాన్ని చెప్పబడుతుండగా నాకును మరి వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి మేమందరము వాక్యంకు భయపడి, వాక్యంకు లోబడి, వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితం సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ, మరి సంఘానికి వచ్చిన సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, మరి సంఘానికి వచ్చిన మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి ఈరోజు వాక్యం ద్వారా మనల్ని మనమే సరిదిద్దుకుందాము. మరి ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ మీతోని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. మరి పిల్లారా, మరి జూమ్ యాప్ ద్వారా యునైటెడ్ బైబుల్ అకాడమీ మరి వ్యవస్థాపకులైన డాక్టర్ ఎన్ రంగారావు గారికి క్రీస్తునామములో వందనములు. అలాగే జూమ్ లో ఉన్న దైవదాసులు సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామములో వందనములు. మరి ప్రిలారా, మరి సంఘానికి వచ్చిన మనమందరము, మరి సమాజంగా కూడుకున్న మనమందరము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. మరి ఈ అంశమును బట్టి మనల్ని మనమే వాక్యము మనము వాక్యం ప్రకారంగా మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం. పిల్లారా, ఈరోజు అంశము శరీరం యొక్క విలువెంత, ఆత్మ యొక్క విలువెంత అనే అంశము నేర్చుకుందాము. మరి పిల్లారా, ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మరి శరీరం యొక్క విలువెంత, ఆత్మ యొక్క విలువెంత అనే ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి? మనిషి ఇద్దరి పురుషుల కలయిక. మరి శరీరము బాహ్య పురుషుడు, ఆత్మ ఆంతర్య పురుషుడు. ఇద్దరి పురుషుల కలయికనే మనిషి. ఈ మనిషిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే శరీరం యొక్క విలువెంత? ఈ శరీరం యొక్క విలువ ఎప్పుడు మనకు అర్థమవుతుంది? శరీరంలో ఈ అవయవాలు చక్కగా పనిచేస్తున్నప్పుడు శరీరం యొక్క అవయవాల విలువ మనకు తెలుస్తుందా? తెలియదు. చూడండి పిల్లరా, మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా కాలు విరిగిపోయి ఎంతో బాధతో ప్రయాసంతో నడుస్తారు. మరి చేతి విరిగిపోయి ఎంతో ప్రయాసంతో నడుస్తారు. మరి లేకుంటే నడుము నొప్పో ఏదో శరీరంలో అవయవాల ఏదో ఒక బలహీనతతో వారు నడుస్తున్నప్పుడు ఎంతో అయ్యో అనిపిస్తుంది. అంటే శరీరంలో అవయవాల విలువ ఎంత విలువ చూడండి పిల్లలు. మనం మాట్లాడుతుంటాం, అయ్యో అంటాము, అయ్యో చాలా బాధపడుతున్నారే అంటాము. ఆ బాధ మనము అనుభవిస్తూ హాస్పిటల్లో బెడ్లో పండుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లారా, ఈ చేతి బాగుంటే ఎంత పని చేస్తుంటుని, ఈ కాలు బాగుంటే ఎంత పని చేస్తుంటుని, ఈ శరీరంలో ఈ కిడ్నీ పాడైపోయిందే, ఈ గుండెలో ఉన్న లివర్ పాడైపోయిందే, అయ్యో నేను బాగుంటే నేను ఎంతో పని చేసేవాడిని, నా కుటుంబానికి ఎంతో నేను మరి సహాయపడేవాడిని అనుకుంటాం పిల్లారా. మరి నేను ఎంతో సమాజానికి ఉపయోగపడేవాడిని, సమాజాన్ని ఎంతో ఉద్ధరించేవాడిని అని అనుకుంటాము. మరి పిల్లారా, శరీరంలో అవయవాలు మంచిగా ఉన్నప్పుడు, సరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి శరీరం యొక్క విలువ, ఒక కన్నుగుడ్డు విలువ ఎంత అండి? 5 లక్షలు. ఒక చేతి విలువ 2 లక్షలు. ఒక కిడ్నీ విలువ 5 లక్షలు. మరి ఊపిరితిత్తులు ఎంత విలువైనది? అంటే శరీరం యొక్క విలువ ఎంత విలువైందండి?
చాలా విలువైందండి. ఎందుకంటే మనం శరీరంలో సరిగ్గా ఉన్నప్పుడు మనకు దీని విలువ అర్థం కాదు. ఎప్పుడు మనకు మనము మనం ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు, సమాజంలో ఎవరినో చూస్తున్నప్పుడు, వారు బాధపడుతున్నప్పుడు అయ్యో అంటామే. ఆ బాధ మనం అనుభవించి బెడ్‌లో హాస్పిటల్‌లో పన్నప్పుడు, అయ్యా! ఈ శరీరము ఇంత బాగుంటే నేనెంతో పని చేసేవాడిని అంటాం. చూడండి పిల్లరా, శరీరంలో ఉన్న అవయవాల విలువ ఎంతో విలువైనది. ఈ విలువైన సంపద దేవుడు మనకిచ్చాడండి. ఈ విలువైన సంపద మనకిచ్చి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మను మనకిచ్చాడండి. చూడండి, ఆత్మని ఇచ్చి ఆత్మ ఏంటిది? ఈ లోక సంబంధమైందా? ఈ లోక సంబంధమైనది కాదు ప్రియులారా, పరలోక సంబంధమైనది. ఈ శరీరంలో శరీరం ఈ లోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. దేవుడు శరీరాన్ని ఎప్పుడు ఎలా చేశాడండి? మట్టితో, మట్టి బొమ్మను చేశాడండి. మరి శరీరం యొక్క విలువనే మనకు తెలియనప్పుడు ఆత్మ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తదండి? దానిని తెలుసుకోవాలండి. దానికోసము ప్రయాస పడాలండి. చూడండి శరీరము విలువనే మనకు తెలియనప్పుడు శరీరము విలువ ఎప్పుడు తెలుస్తదండి? మన శరీరంలో ఏదో బలహీనత వచ్చినప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు, మనం హాస్పిటల్‌లో బెడ్‌లో పండుకున్నప్పుడు, దానిని అనుభవిస్తున్నప్పుడే అబ్బా! ఇంత గొప్పదా? ఇంత విలువైందా? ఏమంటావు ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో ఈయనకు ఈ శరీరంలో ఒక అవయవము మరి బాధపడుతున్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఈ శరీరం కోసం ఎవరైనా దాతలుంటే, కిడ్నీ పాడైపోయింది, ఎవరైనా దాతలుంటే సహాయం చేయండి. చూడండి శరీరంలో అవయవాలు ఎంత విలువైనది. చూడండి, మరి అంతకంటే శరీరం కంటే విలువైంది ఆత్మ అండి. ఈ ఆత్మ ఎక్కడికి నుండి వచ్చిందండి? పరలోకం నుండి వచ్చిందండి. పరలోకంలో ఎక్కడి నుండి? దేవునిలో నుండి వచ్చిందండి. దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి శరీరంలోనికి పంపించాడండి. చూడండి పిల్లరా, దేవుడు మనిషిని ఇద్దరి పురుషుల కలయిక. శరీరము యొక్క విలువ ఎంత? శరీరం యొక్క విలువ మనం చవి చూసినప్పుడే, మనం అనుభవించినప్పుడే శరీరంలో ఉన్న ఈ అవయవాలు దేవుడు నీకోసము ఎందుకు ఇచ్చాడు? చూడండి, శరీరంలో అవయవాలు ఇచ్చి శరీరంలో ఒక ఆత్మనుంచాడు. చూడండి పిల్ల, ఒక రూమ్ లో చాలా ట్యూబ్ లైట్ వెలుగుతున్నప్పుడు రూమ్ ఎంతో కాంతిగా ఇస్తుంది. ఆ రూమ్ లో స్విచ్ ఆఫ్ చేసామనుకో చీకటి అయిపోతుంది. మరి ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు ఎంతో గంభీరంగా, ఎంతో ఏదో చేయాలని ఎంతో ఆరాట పడతాము, ఎంతో పోరాట పడతాము. ఇది చేయాలి, అది చేయాలి అని ఎన్నో ప్రణాళికలు పెట్టుకుంటామే. మరి ఈ శరీరంలో ఈ ఆత్మ వెళ్ళిపోతే, టప్మని వెళ్ళిపోతే అన్నీ చీకటైపోతాయి. అందుకోసమే శరీరం యొక్క విలువ ఎంత, ఆత్మ యొక్క విలువ ఎంత, ఎందుకు దేవుడు ఈ శరీరంలో ఈ ఆత్మనుంచాడు? మనిషి ఇద్దరి పురుషుల కలయిక. చూడండి పిల్లరా, ఈరోజు ఈ అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈ అద్భుతమైన అంశమును మనం తెలుసుకున్నప్పుడు మనల్ని మనము కట్టుకుంటాము, భయపడి జీవిస్తాము. దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన గారు కనుక మీ దేవునితో మీ దేహాన్ని మయంపరచండి. దేవుని కోసం ఈ దేహాన్ని ఇచ్చాడు, దేవుణ్ణి మయపరచడానికి ఇచ్చాడు, నీ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి కాదు అని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం పిల్లారా. మరి మనము వాక్యాన్ని చూసుకున్నట్లయితే పిల్లారా, మనిషిని దేవుడు ఏ విధంగా భూమి మీదకి రంగప్రవేశం చేశాడు అనేది మనము ఈరోజు లేఖనాలను బట్టి మనం చూసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే పిల్లారా, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి పిల్లరా, దేవుడు భూమి మీద రంగప్రవేశం ఎలా చేశాడట? మట్టిని తీసి మట్టి బొమ్మలోనికి జీవవాయువును ఊదాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే శరీరం యొక్క విలువ, శరీరంలో అవయవాల విలువ, శరీరంలో ఒక అవయవాల విలువ ఎంతో విలువైన సంపద మనకిచ్చాడండి దేవుడు. ఆ శరీరం మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవాత్మను, పరలోకంలో ఉన్న దేవుని ఆత్మను విభాగింపబడి ఊదగా నరుడు జీవాత్మయను. మరి జీవాత్మను ఆయనప్పుడు చూడండి మనం ఆలోచన చేయాలి. ప్రారంభంలో ఆదాము హవ్వలకు
దేవుడు మరి మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మయను, నరుడు ఒంటరిగా ఉండుట దేవుని ప్రణాళికకు సరి అయినది కాదని ఏంచుడు, నరుడులో నుండి తీయబడిన ఎముక నారి వీరిరువురిని చేసి ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? మీరు నా ప్రణాళిక ప్రకారము భూమి మీద మరి మీరు ప్రజలను నిండించాలి. ఆశీర్వదించాడు. ఆశీర్వదించి మీరు నా ప్రణాళికను నెరవేర్చడానికే వివాహం అనే ఒక బంధము, చక్కటి బంధాన్ని చేశాడు. చూడండి పిల్లరా, దేవుడు ఏ విధంగా ఒక మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊది ఒకేసారి చేశాడు. ఆ ప్రణాళిక నేటి వరకు, ఈ ప్రకృతి ఉన్నంత వరకు సాగుతుంది. మాటికి బొమ్మను చేసి దాంట్లో జీవాత్మను ఊదే పని పెట్టుకోలేడు దేవుడు. ఒక్కసారి మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవునిలో నుండి జీవాత్మను ఊదాడు. ఆ ప్రణాళిక ప్రకృతి ఉన్నంత వరకు మరి జరుగుతుందని మనం ఆలోచన చేయాలి. చూడండి, వివాహ వ్యవస్థను దేవుడు ఎందుకు చేశాడు? దేవుని ప్రణాళిక ప్రకారం మనం బ్రతకాలని. చూడండి, మరి ఎట్లా చేశాడు? చేసి దేవుని ప్రణాళిక ప్రకారము జీవించాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని మరి దేవుడు మరి ఆదామవ్వలను మరి ఆశీర్వదించాడు. ఆశీర్వదించి కొంతకాలము దేవుని మాటలను ఆలోచించినప్పుడు వారి దేహము దేవునికి ఆలయముగా ఉన్నది. దేవునికి ఆలయంగా ఉన్నది. వారి దేహము దేవునికి ఆలయంగా ఉన్నది. మరి చూడండి, ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడట. ఆదాము నుండి ఈ భూమి మీద ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు మరి భూమి మీదకి వచ్చాడని బైబిల్ చాలా చక్కగా చదివిస్తుంది. చూడండి పిల్లరా, చూడండి, మన అపోస్తల కార్యం 10వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాము. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకటి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువలాడి కనుగొందురేమో అని చూస్తున్నాడట. చూడండి పిల్లరా, మరి భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుణ్ణి తడువులాడి తెలుసుకోవాలని దేవుని ఆశ. మరి పిల్లరా, మరి భూమి మీద మనుషులంతా విస్తరిస్తున్నారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోగా చూడండి పిల్లరా, మరి నేను అంటే ఏంటి? నేను నా కళ్ళజోడు, నా తల అంటున్నామే. చూడండి పిల్లరా, మరి నేను అంటే ఏంటి? ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందండి? పరలోకంలో నుండి వచ్చిందండి. దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి మరి మరి ఈ శరీరంలోనికి వచ్చింది. ఈ శరీరంలోనికి వచ్చి ఒక్క మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఎందుకో? దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో. ఈరోజు దేవుణ్ణి తడువులాడి కనుగొనే విధంగా ఎవరైనా ఉన్నారా? మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, నేను అంటే ఈ ఆత్మ కోసం మనం ఏమైనా చేస్తున్నామా? మరి మనం ఆలోచన చేయాలి. కూటి కోసము ప్రపంచంలో అందరినీ కూటి కోసము కోటి విద్యలు మరి నడుస్తూనే ఉన్నాయి. కూటి కోసమట, జానడి పొట్ట కోసమట కోటి విద్యలట. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి ఒక్కరిని, కూటికి లేని వారి నుంచి కోటీశ్వరుడు వరకు ఏం చేస్తున్నారు? ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు బిజీ ప్రపంచంలో జీవిస్తూనే ఉన్నారు. చూడండి, బిజీ జీవిస్తున్నారు. మరి ఏంటయ్యా ఈ బిజీ అంటే? నేనేదో ఒక ప్రణాళిక చేయాలి, నేనేదో ఒక పని చేయాలి, ఏదో చేసి సాధించాలి, అనేకులు సూచించాలి అని చూస్తున్నారు. మరి నేను అనే ఈ ఆత్మల గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా అంటే ఆలోచించే వారే లేరు. తడువులాడి కనుగొందురేమో అని దేవుడు చూస్తున్నాడు. తడువులాడేవారు ఎవరు లేరు అంటున్నాడు. మరి మనం ఆలోచన చేయాలి పిల్లారా. మరి కూటి కోసం కోటి విద్యలలో మనిషి లీనమైపోయి ఏం చేస్తున్నాడు? బిజీ జీవిస్తున్నాడు. చూడండి పిల్ల, కోటీశ్వరుడు కూటికి లేని వాడి నుండి కోటీశ్వరుడు వరకు ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను అనే ఈ ఆత్మ శరీరంలో ఉంటున్నది కాబట్టి మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, అన్ని చేస్తున్నాను. ఈ ఆత్మను గురించి, ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, శరీరంలో ఎందుకు ఉన్నది, ఏం చేస్తున్నాను అనే ఆలోచన లేకుండా మనిషి బిజీ ప్రపంచంలో జీవిస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి ఈ జీవిస్తున్న కాలంలో మరి కోటేశ్వరుడైనా కానీ కూటికి లేనిడైనా కానీ ఏమంటుంది? ఒక్కడి శరీరంలో ఆత్మ వెళ్ళిపోతుంది, టప్ అని వెళ్ళిపోతుంది. నువ్వు సంపాదించిన కోట్లు ఏమవుతున్నాయి? నువ్వు సంపాదించిన సంపద, కార్లు, మేడలు, ఇవన్నీ ఏమవుతున్నాయి? రాంగేం తేలేము, పోంగేం కూడవలేము. ఎప్పుడు ఇది రోజు ఎవరైనా చనిపోయిన నాడే ఈ మాట మాట్లాడతాం. ఎవరైనా చనిపోయి స్నానం చేసేటప్పుడు 4 బిడ్డలండి, 4 కొడుకులండి, మరి చాలా సంపాదించారండి,
ఎవరేం చేశారండి అంటారు. ఎప్పుడు స్నానం చేసితే నీళ్ళొల్లి నీదే, నాలొల్లి నాదే. చూడండి, ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఈ ఆత్మను గురించి మనం ఆలోచన ఈ ఆత్మ శరీరంలో వెళ్ళిపోతే నువ్వు ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసింది దేనికోసము? శరీరం కోసం. ఈ శరీరం కోసం. మరి ఆత్మ గురించి ఎవరైనా ఆలోచించారా? ఎందుకు ఆలోచించట్లేదు? మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఎందుకు ఆలోచించకపోతున్నావు? బిజీ బిజీ బిజీ. కూటి కోసము కోటి విద్యలు. ఈ కోటి విద్యలలో మనిషి ప్రతి ఒక్కరు ఒకటో రెండో మరి మరి దానిని అనుభవించి కాలం గడించే పరిస్థితి. చూడండి, కోటి విద్యలలో ఏదో ఒకటో రెండో మనము మన జీవితాల్లో నెరవేరుస్తాం, కానీ అన్ని నెరవేర్చలేము. చూసి అబ్బా 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 అంటామే కానీ ఈ శరీరంలో ఈ ఆత్మ వెళ్ళిపోతే, టప్ మన వెళ్ళిపోతే, చూడండి ఈ రోజు ఈ సాయన్న వాక్యం చెప్తున్నారు, రేపు మరి చనిపోతే, మరి సాయన్న నువ్వు పెట్టలు పెడితే ఏమంటారు? సాయన్న పెట్టలు పెడితే మరి సాయన్న ఎక్కడండి? వెళ్ళిపోయాడండి. మరి శరీరంలో ఏంటంటే, బట్ పెట్టెలో ఉన్నది ఏంటంటే శరీరము. ఈ శరీరంలో ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో సాయన్న లేడు అంటారు. చూడండి, మనం ఆలోచన చేయాలి. ఈ శరీరం చాలా విలువైనది, పరలోకం నుండి వచ్చిందండి. పరలోకంలో ఈ శరీరంలో దేవుడు ఈ ఆత్మను ఎందుకు పెట్టాడు? ఈ దేహం అనే దేవాలయంను దేవుని కొరకు వాడాలని. నువ్వు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేవునితో, మీ దేహంతో దేవుని మయంపరచాలని. మయంపరిచే విధంగా ఉన్నామా? ఈరోజు ఈ వాక్యమును బట్టి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడండి. ధనవంతుడు ఉన్నాడు, మరి లాజరు అనే పేదవాడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. వారిద్దరిని గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకు? ఈరోజు సువార్త ప్రకటించబడుతున్నది. సువార్త దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే పాపక్షమాపణ, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక వారసులము, దేవునికి వారసులం అవుతాము అని సువార్త ప్రకటించబడుతుండే. మరి సువార్త నమ్మవారికి దేవుని శక్తి, నమ్మని వారికి వెరితనంగా ఉన్నది. వెరితనంగా ఉన్నది. ఈరోజు సంఘానికి వచ్చిన మనము దేవుని వాక్యాన్ని మన బ్రతుకులో అనుభవింపజేసుకుంటున్నామా? ఈరోజు నీవు నేను సంఘానికి వచ్చిన మనము ఈరోజు సంఘానికి రావడమే చాలా, బ్రదర్ ఈరోజు సంఘానికి రావాలంటే చాలా పనులున్నాయి బ్రదరు అంటారు. చూడండి బ్రదర్, సంఘానికి రావడమే ప్రయాసమైనప్పుడు నువ్వు వాక్యం ఎప్పుడు నువ్వు అర్థం చేసుకొని మన బ్రతుకులు అనుభవింపజేసుకుంటావు. అందుకోసమే ధనవంతుడు లాజరు గురించి మనం బైబిల్లో తప్పనిసరి చదువుకుందాం పిల్లరా. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు చదువుకుందాం పిల్లరా. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఉదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకొన కోరెను. అయితే కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చూడండి, మరి దరిద్రుడు చనిపోయాను. దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున మరి కొనిపోబడేను. ధనవంతుడును కూడా చనిపోయాను. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రామా అని రొమ్మున లాజరును చూసి, చూడండి పిల్లరా, వీరిద్దరి జీవితాన్ని ఎందుకు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు? ధనవంతుడు ఒకడు ఉండెను కథ కాదు ఇది, యథార్థ కాదా? ధనవంతుడు ఒకడు ఉండెను. చూడండి పిల్లరా, మరి ధనవంతుని గురించే ఎందుకు ఇచ్చాడు? చూడండి పిల్లరా, మనము సాధారణమైన జీవితం జీవించినప్పుడు ఎవరైనా మాట చెప్తే అది అవునా కాదా అని ఆలోచన చేస్తాం. డబ్బు ఎప్పుడైతే ఎక్కువైతుందో, విలాసవంతమైన జీవితాలు ఎప్పుడైతాయో, ఎవరు చెప్పినా నాకేం అవసరం లేదు, నాకే ఉన్నది అనే ఒక విర్రవిగే తనము మరి వస్తుంది పిల్లరా. ధనవంతుడు ఏం చేశాడు? ధనవంతుడికి సువార్త ప్రకటించబడ్డది. సువార్త ప్రకటించబడుతున్నా గానీ సువార్త వినలేడు. మరి లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు, దేవుని మాట ప్రకారంగా జీవించాడు. వీరిద్దరు చనిపోయినప్పుడు లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మరి ధనవంతుడు చనిపోతే అబ్రాహాము రొమ్మున లాజరు పండుగ ఉండుట చూశాడు. అబ్రాహామా అన్నాడు, తండ్రి పైన అబ్రాహామా అన్నాడు. చూడండి, అబ్రాహాం అంటే మరి తండ్రి, నేను ఈ అగ్నిజాలలో యాతన పడుచున్నాను, బాధపడుచున్నాను. చూడండి పేరా, ఈ శరీరంలో ఈ ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడు మనం రియాలిటీ అనేది అర్థమవుతుంది. మనము
మరి భూమి మీద ఎన్నో ప్రకృతి సంబంధమైన, ఈ లోక సంబంధమైన ఏదో అనుకుంటామే కానీ ఈ శరీరంలో ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోతుందో మనం చేసిన క్రియలను బట్టి మనకు ఫలితం ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. చూడండి పిల్లల, ఈ శరీరం కోసం బ్రతుకుతావా, పాతాళం అనేది తప్పదు. ఆత్మ గురించి బ్రతుకుతావా, నిత్య జీవం ఉంటుందని బైబిల్ చాలా చక్కగా చెలవిస్తుంది. చూడండి పిల్లల, వీరిద్దరిని గురించి దేవుడు మనకెందుకు రాయించాడో. ధనవంతుడు మరి పాతాళంలో యాతన పడుచున్నాట, మరి లాజరు అనే దరిద్రుడు అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాట. మరి ఆనుకొని ఉన్నప్పుడు వీరిద్దరి పరిస్థితిని చూస్తే ఒకరి దయనందిన పరిస్థితి, ఒకరు ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించాడు. మరి చూడండి, అబ్రాహ్మణుని అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, లాజరును పంపు, ఒక్క నీటి చుక్కను, మరి నీటి చుక్క పంపు అంటే మరి ఇక్కడ నీకు నాకు మా అగాధం ఉన్నది, మేము ఈ దగ్గరికి రావడానికి వీలు లేదు. నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్లు అనుభవించావు. ఎందుకు ఈ శరీరంలో ఉన్న అవయవాలు దేవుని కోసం వాడాలని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నువ్వేం చేశావు? నీకు ఇష్టం వచ్చినట్లు జీవితం జీవించి రోజు సుఖపడుతూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని రోజు సుఖపడుతున్నావు, సుఖపడి జీవించావు. నీ జీవితం నీకు ఇష్టం వచ్చిన జీవితం జీవించినావు కాబట్టి నీకు నరకం అనేది ఉన్నది. ఈ భూమి మీద ఎందుకు వచ్చాము, ఎందుకు ఈ శరీరంలో ఈ ఆత్మ అనేది ఉన్నది, ఆత్మను గురించి ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, దేనికోసం వచ్చామని ఆలోచన చేస్తున్నామా? లాజరు ఏం చేశాడు? ధనవంతుడి వాకిట మరి బల్ల మీద పడ్డ రొట్టె ముక్కలు తిని బ్రతికి భయంతో బతికాడు. వారిద్దరు చనిపోయినప్పుడు అబ్రాహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు. మరి ఎందుకు దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మనము చనిపోకముందు, మనము ఈ శరీరంలో ఈ ఆత్మ వెళ్ళిపోకముందు మనల్ని మనం ఆలోచన చేయాలి. ఈరోజు మరి నేను మంచిగా ఉన్నానే, రేపు ఏమైతుందో తెలియదు, రేపు నీకేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితమే. ఈ రోజు నేను మంచిగా ఉన్నాను అనుకోకు, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు అని బైబిల్ చెప్తుంది. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. అందుకోసమే నేను అనే ఆత్మను గురించి ఆలోచన చేయాలి. ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుకొందురేమో అని దేవుడు చూస్తున్నాట. తడువులాడే విధంగా ఉన్నామా? బిజీ ప్రపంచంలో జీవిస్తున్నామా? ఒక ప్రణాళిక నుంచి ఇంకో ప్రణాళిక, ఇంకో ప్రణాళిక నుంచి ఇంకో ప్రణాళిక మనం చేస్తూనే ఉన్నామా? చేస్తూ పోతే ఒకరోజు టప్ మన వెళ్ళిపోతుంది ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. నువ్వు సంపాదించిన సంపాదన వెళ్ళిపోతుంది. నువ్వు సంపాదించిన సంపాదన భూమి మీదనే ఉండిపోతుంది. నువ్వు మరి కార్లు, గోడ, మేడలు, మిద్దెలు ఇవన్నీ ఇక్కడనే విడిచిపెట్టిపోతావు. మరి నీ ఆత్మను గురించి ఏం చేశావు? ఆత్మను గురించి ఏం చేయలేదు. అందుకోసమే ధనవంతుడు పాతాళంలో యాతన పడుచున్నాట. తండ్రివైన అబ్రాహామా, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను, ఒక లాజరును పంపు అంటే లాజరును మరి పంపడానికి వీల్లేదు. నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్లు అనుభవించితివి. మరి లాజరు కష్టం అనుభవించాడు. ఆ కష్టం అనుభవించాడు కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. నువ్వు అక్కడ సుఖం అనుభవించావు కాబట్టి ఇక్కడ పాతాళంలో బాధపడుచున్నావు అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు నీలాంటి నాలాంటి శరీరం ధరించుకొని ఏమని జీవించాడు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఏమని జీవించాడు? చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఏ విధంగా జీవించాడు? నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో ఈ శరీరాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు పాపం చేయలేడు. చూడండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే తండ్రి పనే కనబడుతుంది, తండ్రి మాటలే వినబడుతున్నాయి, తండ్రి ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నాడు. బలియు అర్పణయు నువ్వు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చితివి. ఎందుకు శరీరం అమర్చావు? నీ పనిని చేయడానికి నాకు ఒక శరీరం అమర్చావు. ఈ శరీరంలో ఉన్న అవయవాలు అరిగిపోవాలి, కరిగిపోవాలి, సువార్త నిమిత్తము, దేవుని పని నిమిత్తము. అందుకోసమే యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడండి. ధర్మశాస్త్ర కాలంలో మరి ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపము చేసినందున అందరూ నిత్య నరకానికి పోయే సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? మరి అందరి నరకానికి జారిపోతున్నారే, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారే. అందుకోసమే దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం నందు పాప శిక్ష విధించెను. ఆయన చేసినాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు.
తండ్రి, నువ్వైతే నాకు ఏదైతే పని ఇచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తిని. చూడండి, సంపూర్ణంగా నెరవేర్చాడట. మరి నెరవేర్చినప్పుడు మరి చూడండి, నెరవేర్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి కొత్త నిబంధన. యేసుక్రీస్తు మరి మరణించాడు, శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మూడో రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ఎందుకు ప్రకటించారు? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షిస్తుందండి. ఈరోజు చాలా మంది బోధకులు కొంతమంది బోధకులు ఏం చెప్తారు? యేసుక్రీస్తు నమ్ముకోండి, ఈ లోకంలో మీకు ఏమి కావాలో యేసుక్రీస్తుకు రండి, యేసుక్రీస్తు మీకు అన్ని ఇస్తాడని చెప్తున్నారు. యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన వాటిని ఇవ్వడానికి వచ్చాడా? దేవుడు అందరినీ ప్రకృతిలో ఉన్న వాటిని అందరికీ దారదత్తం చేశాడు. ఫస్ట్ ప్రారంభంలో ఇచ్చాడు. మీ అన్ని ఇచ్చాను, మీకు అన్ని ఇచ్చాడు. చూడండి, అన్ని ఇచ్చినా కూడా దేవుణ్ణి తడువులాడి కనుక్కునే విధంగా ఈరోజు లేకుండా పోయారు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. చూడండి, ఏ విధంగా మన జీవితం జీవిస్తున్నాము, మనల్ని మనమే ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడండి? పరలోకంలో దేవుని కుడిపార్శ్వంలో దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని నీకోసం నా కోసం విడిచిపెట్టుకున్నాడండి. మరి మనం ఆలోచన చేద్దాము. నేను అనే ఆత్మ రక్షించుకోవడానికి యేసుక్రీస్తు నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి. ఏంటి నశించిపోయేది? ఆత్మలు నశించి నిత్య నాశనానికి జోగాడుతున్న ఆత్మలు రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వంలా ఉన్నాడు. ఉండి ఆయన ఆ గొప్ప భాగ్యాన్ని నీ కోసం నా కోసం విడిచిపెట్టుకున్నాడు. తండ్రి, నువ్వైతే ఏదైతే పనిచ్చావో ఆ పని నిమిత్తమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి పనిని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడండి. కొత్త నిబంధన. ధర్మశాస్త్రం శిలువలో కొట్టివేసి లేఖనాల ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది ఏమని ప్రకటించారండి? వాళ్ళ సొంత సాక్ష్యాలు ప్రకటించారా? యేసు క్రీస్తు మరణ పునర్ధానం గురించి సువార్తను ప్రకటించారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మనం ఏం చెప్తున్నామండి? ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకోండి, ఈ లోకం ప్రకృతి సంబంధమైన వాటిని మీకు యేసుక్రీస్తు ఇస్తాడు, దేవుడు ఇస్తాడని చెప్తున్నారు. మరి చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన వాటిని ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడా? నేను మనమై ఉన్న ఆత్మను రక్షించడానికి, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. చూడండి పిల్లరా, మరి మనల్ని మనం ఆలోచన చేయాలి. శరీరం యొక్క విలువెంత? ఆత్మ యొక్క విలువెంత? ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? ఈ దేహం ఎందుకు ఇచ్చాడు? దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగారా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మయపరచండి. క్రీస్తును నమ్ముకున్న సహోదరుడా, నీకు ఈ దేహం ఎందుకు ఇచ్చాడు? నీ సొంత నిర్ణయాల కోసం, నీ సొంత పని కోసం కాదు, దేవుని మయపరచడానికి. మనం ప్రతి ఒక్క పనిలో దేవుని మయంపరిచే విధంగా మనం జీవిస్తున్నామా? ఈరోజు ఆలోచన చేయాలి. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఏం చేశాము? ఈరోజు దేవుని కార్యక్రమము, దేవుని పనులు ఏమైనా చేశామా? నా సొంత పనులే చేసుకున్నానా? ఆలోచన చేయాలి. అయ్యో, ఒకరోజు చనిపోతే ధనవంతుడి తిరంగా మరి పాతాళంలో అగ్నిలో యాతన పడాలి. యాతన పడే భయంకరమైన పరిస్థితిని, ఆ భయంకరమైన పరిస్థితి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. పరలోకానికి తీసుకెళ్ళడానికి, తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోకంలో ఉన్న వాటిని కలుగుతాయని చెప్తున్నావా? ఈ లోకంలో సంపదను సంపాదించుకొని మరి తేరగా అనుభవించడం కాకుండా ఈ యేసుక్రీస్తు నమ్ముకోండి, ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని కలుగుతాయని ఈరోజు చాలా మంది సాతాను చేత బోధకులు బోధిస్తున్నారండి. ఈ లోకంలో ఉన్న వాటిని కోసం నువ్వు యేసుక్రీస్తు నమ్ముకోవాలని చెప్తున్నావా?
నువ్వు పాతాళం పోతావు, వాళ్ళని కూడా పాతాళం పోయే తీసుకెళ్తున్నావు అనే ఒక భ్రమలో నువ్వు బతుకుతున్నావు. ఈ రోజు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడని చెప్పు. యేసుక్రీస్తు మరణం నిరతకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఏం చేస్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆ సువార్తను ప్రకటించకపోగా యేసుక్రీస్తు నమ్ముకోండి, ఈ లోక సంబంధమైన వాటిని మీకు పలుకుతాయని చెప్తున్నావా? ఎంత భయంకరమైన భ్రష్టత్వంలో ఉన్నాం. ఆలోచన చేసుకోవాలి. మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పరలోకంలో ఉన్న దేవునితో సమానుడుగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని నీ కోసం నా కోసం ఎందుకు వచ్చాడు? మనల్ని, మన అందరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుని యుద్ధకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. శిలువలో నీ కోసం నా కోసం మన పాపాలను తీసివేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి శిలువలో బలియాగం అయ్యాడండి. శిలువలో రక్తం కార్చాడండి. ఆ రక్తధారల ద్వారా నేను పాపిని అని, నా పాపం, మన అందరి పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు. దేవుడు ఆయన తిరిగి లేపాడని విశ్వసించి, యేసుక్రీస్తు దేవుడి కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని జీవిస్తావు. ఎందుకు ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? ఈ దేహం ఎందుకు ఇచ్చాడు? ఈ దేహం దేవుని వలన అనుగ్రహింపబడ్డది మీకోసం. చూడండి, దేవుని కోసం వాడాలి. ఈ శరీరంలో ప్రతి ఒక్క అవయవాలు దేవుని కోసం వాడాలి, దేవుని కోసం పనిచేయాలి. లేకుంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం ధనవంతుడి తిరంగా రోజు సుఖపడి సన్నపునార వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడితే, ఈ లోకంలో ధనవంతుని ఏమంటున్నాడు అబ్రాహాము? నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టం వచ్చినట్లు అనుభవించావు. లాజరు కష్టం అనుభవించాడు, ఈయన నెమ్మది పొందుతున్నాడు ఇక్కడ అని. మరి అబ్రాహాము లాజరును ధనవంతుని అన్నట్లుగా మన జీవితంలో జరుగుతుంది. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లల, తన్ను తాను సమర్పించుకున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్నట్లయితే, చూడండి పిల్లల, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీని గురించి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడేను. చూడండి, నీ కోసం నా కోసము తన్ను తాను సమర్పించుకున్నాడు. దీనిని గురించి యుక్త కాలమందు నాకు ఇయ్యబడ్డదని మరి పౌలు గారు తిమోతికి రాసిన పత్రికల్లో చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభము? చూడండి పిల్లరా, ఈరోజు లోకాన్ని సంపాదించుకోవాలని ఆరాటం, పోరాటం, కూటి కోసం, కోటి విద్యల్లో మనిషి బిజీ జీవిస్తున్నాడు. టప్ మన అయిపోయింది అనుకో, ఏం చేసి నీ సంపాదన అంతా ఇక్కడనే వెళ్ళిపోతావు, ఇక్కడనే విడిచెట్టు వెళ్ళిపోతావు. ఎవరైనా చూడండి పిల్ల, మనం ఈ రోజు చూస్తున్నామే, కోట్లు సంపాదించిన వారైనా ఎవరైనా నాకు తీసుకెళ్తున్నారా? మనం తీసుకెళ్తామా? కూటికి లేని వాడి నుంచి మరి కోటేశ్వరుడు వరకు ఎవరైనా చనిపోతే ఏమి తీసుకొని పోలేము, ఏమి తీసుకొని రాలేము అనే ఒక యథార్థమైన సంఘటన మనం వింటున్నాం, చూస్తున్నాం. కానీ మన బ్రతుకులో అనుసరిస్తున్నామా? మరి నేను అనే ఆత్మను గురించి మనం ఆలోచన చేస్తున్నామా? నేను అనే ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? ఈ పరలోక సంబంధమైంది కాదండి. ఇంత గొప్ప భాగ్యం మనలో ఉన్నది, కానీ మనకు అర్థం కాకుండా సాతాను ఏం చేస్తున్నాడు? శరీరం కోసం తిను, తాగు, సంతోషించని సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెడుతున్నాడు. ఒక భ్రమలో నిన్ను నడిపిస్తున్నాడు. యేసుక్రీస్తు నమ్ముకో, ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని ఇస్తాడని చెప్తున్న బోధకులు ఉన్నారు ఈరోజు. సాతాను వాడి వెలుగుదూత వేషం ధరించుకొని వాడు సంఘంలో డంపు చేశాడు. చూడండి, ఈరోజు చాలా మంది మా సంఘంలో లక్షల మంది ఉన్నారండి. ఎందుకు లక్షల మంది ఏం చేస్తున్నారు? శరీరం కోసము, ఈ శరీరం కోసం, శరీర భోగాల కోసం నువ్వు శరీరం కోసం యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావా? నేను అనే ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు నమ్ముకుంటున్నావా? నేను అనే ఆత్మను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు నమ్ముకోవాలి, కానీ శరీర సంబంధమైన వాటి కోసం కాదు. ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు నమ్ముకుంటే సరి అయిన విశ్వాసం కాదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? నేను అనే ఆత్మను రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. చూడండి, మనల్ని మనం ఆలోచన చేసినట్లయితే, మరి ఎవడు ఏ విధం చేతను తన సహోదరుని విమోచింపలేడు. వాని కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు లేడు. చూడండి, ఎవడు లేడు. వాని ప్రాణ విమోచనం బహు గొప్పది. అది ఎన్నటికీ అట్లా తీరక ఉండవలసిందే. అందుకోసం యేసుక్రీస్తు రాకుంటే ఎవరికి నిత్య జీవం లేదు. యేసుక్రీస్తు చేంజడు. మనిషి ఇద్దరి పురుషుల కలయిక. ఈ శరీరం ఉన్నది, ఈ శరీరంలో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు దేవుని కోసం పనిచేయాలి. నేను అనే ఈ ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఉన్నంత వరకే శరీరంలో అవయవాలు అన్ని పనిచేస్తాయి. ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోతుందో టప్ మన వెళ్ళిపోతాయి, ఈ శరీర అవయవాలన్నీ టక్ మన ఆగిపోతాయి. అందుకోసమే మనిషి ఇద్దరి పురుషుల కలయిక. నువ్వు శరీరం కోసం బ్రతుకుతున్నావా? నిత్య నరకం తప్పదని బైబిల్ చెప్తున్నది. యేసుక్రీస్తు వచ్చి నీలాంటి నాలాంటి శరీరం ధరించుకొని తండ్రి పని నెరవేర్చాడండి.
తండ్రి ఏదైతే నాకు పని ఇచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచేతిని తండ్రి. చూడండి పిల్లరా, శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ పాప స్వభావాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు నీలాంటి నాలాంటి పాప శరీరం ధరించుకొని పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, పాపమునకు శిక్ష విధించాడు. విధించి చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది దేని గురించి ప్రకటించారండి? యేసుక్రీస్తు నమ్మండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది, నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తున్నారు సువార్త. ఈ రోజు నువ్వేం చెప్తున్నావు? యేసుక్రీస్తు నమ్ముకోండి, ఈ లోకంలో ఉన్న సంపద అంతా నీకు కలుగుతాయని చెప్తున్నావా? ఎంత వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్నావు. మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. శరీరం అనే ఒక భ్రమ అనేది, ఆ భ్రమలో బ్రతికే పాతాళం అనేది తప్పు. శరీరానికి ఆశలు కల్పించేవాడు ఎవడు? సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపించేవాడు సాతాను. సాతాను అనే ఉన్నాడు. నువ్వు ఇప్పుడు బైబిల్ పట్టుకొని పో సంఘానికి, ఒక పాట పాడు, ఒక కానుకయ్యు. నువ్వు ఈ రోజు సంఘంలో ఏం వాక్యం చెప్పారండి? అయ్యగారు మంచి వాక్యం చెప్పారండి. ఏం వాక్యం చెప్పారండి? మంచి వాక్యం చెప్పారండి. ఈ రోజు శరీరం యొక్క విలువ చెప్పాడండి, ఆత్మ యొక్క విలువ చెప్పాడండి. శరీరం అనేది చాలా విలువైందండి. శరీరంలో ప్రతి ఒక్క అవయవాలు ఎంతో విలువైన సంపద దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ ఆత్మ అనేది పరలోకం నుండి వచ్చిందండి. ఈ పరలోకంలో దేవునిలో నుండి దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి భూమి మీదకి మనం ప్రతి ఒక్కరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడని అని వాక్యం ఈరోజు చెప్పాలి. ఈ రోజు మనము పడుకునే సమయంలో కూడా ఈ వాక్యం ఆదికి రావాలి. ఇలా మనం ఆలోచించినప్పుడే మనం సరి అవుతాం. చూడండి పిల్లరా, మనల్ని మనమే ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి బలియు అర్పణ నీవు కోరలేదు, నాకు ఒక శరీరం అమర్చితివి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు పిల్లరా. ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బలియు అర్పణయును నీవు కోరలేదు కానీ నువ్వు నాకు ఒక శరీరం అమర్చితివి. ఎందుకు సమర్చావు? ఈ శరీరం శిలువ బలియాగం కావాలి. ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. పాప స్వభావాన్ని తీసివేయడానికి రక్తం కార్చాడు యేసుక్రీస్తు. పాపాన్ని తీసివేశాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. పాపానికి బలం ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో. ఆ ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. కొట్టివేసి మరణించి సమాధి చేసి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ఎందుకు ప్రకటించారు? సువార్తలో ఉంది దేవుని శక్తి. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మను రక్షించడానికి కోసమే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ఎదుగు రావాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తేనే యూదులు ఆయనను సిలువ వేశారండి. దేవునితో సమానుడుగా చేసుకుంటున్నావా? యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకుంటున్నావు, దేవుని కుమారుడు అయిన దేవుడు అవుతావు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు అవుతావు నువ్వు. మీరు దైవములని అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదని యేసుక్రీస్తు చెప్తున్నాడు. దేవుని కుమారులమయ్యే గొప్ప భాగ్యాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాము. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుకుంటే దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, ఇంత గొప్ప భాగ్యం మనకు అర్థం కాకుండా మరి ఈరోజు భయంకరమైన పరిస్థితి శరీరం కోసమే. ఈ కోటి విద్యలలో ప్రపంచంలో ఉన్న వారు బిజీ ఉన్నారు. ఈరోజు సంఘానికి వచ్చిన నీవు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. ఏం ఆశీర్వదించాడు? ఏమీ లేకుండే మాకు సంఘంకి వచ్చినప్పుడు ఏం లేకుండే, కానీ దేవుడు ఇల్లు ఇచ్చిండు, ఉద్యోగం ఇచ్చిండు, కారు ఇచ్చిండు. ఇవే చెప్తున్నారు ఈరోజు. ఈ లోక సంబంధమైన వాటి గురించా యేసుక్రీస్తు నమ్ముకుంటే? ఈ లోక సంబంధమైన వాటి కోసం మనమై ఉన్న ఆత్మ నశించిపోయిన దాన్ని వెతికి రచించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, లేకుంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం నమ్ముకుంటే ఉగ్రత అనేది పాలవుతుంది అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం పిల్లరా. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుభవించుచు మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఒకప్పుడు శరీరం కోసం బ్రతుకుతే దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మరి ఆ పాత్రులమై ఉన్నదాన్ని ఈరోజు యేసుక్రీస్తు నమ్ముకున్నాను, యేసుక్రీస్తును సంఘంలో చేర్చబడ్డా, నీవు దేని గురించి చెప్తున్నావు? యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే మరి పాపక్షమాపణ, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక ప్రాప్తి, యేసుక్రీస్తు నమ్ముకుంటే మరి దేవుని కుమారులము, దేవుని ఇంటి వారం అనే దాని గురించి సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసము ప్రకటించేవారు ఎవరు? కడుపుకు దాసులు.
చూడండి, వారు సిగ్గుపడవలసిన సంగతులు అతిశయించుచున్నారట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి కడుపే వారికి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. చూడండి పిల్లరా, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారట. మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైనున్న వాటి అందే మనసుంచుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడి అని వాక్యం చెప్తున్నదే. అందుకోసమే మనం తీసుకున్న బాప్తిసం బైబిల్ సిద్ధాంత ప్రకారంగా సరి అయినదేనా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా. ఇలా చేస్తే బైబిల్ సిద్ధాంత ప్రకారంగా అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఇలా కాకుండా నువ్వు ఎక్కడో ఆగిపోయి సంఘానికి పోయి ఎన్ని సంవత్సరాలు సంఘానికి పోయినా ఏం చేసినా ఏం లాభం లేదని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. మరి అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి దేని గురించి ప్రకటిస్తున్నాం, ఏ విధంగా ఉన్నది మన జీవితం. మరి శరీరం యొక్క విలువ ఎంత, ఆత్మ యొక్క విలువ ఎంత? చూడండి పిల్లరా, ఈ శరీరం యొక్క విలువ, ఈ దేహం ఎందుకు ఇచ్చాడండి? ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగారా? చూడండి, దేవునికి ఆలయం ఉండాలని. ఎప్పుడు ఆలయం ఉంటుందని చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ప్రారంభంలో ఆదాము అవ్వలను గురించి ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే వారు అనుసరించి జీవించినారో దేవుని కుమారులుగా దేవుని కుమారత్వంలో ఉన్నారు. అనాది కాలంలోనే దేవుని మాటను మీరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపాలను వచ్చింది మరణము. చూడండి, దేవుని రాజ్యము అనతి కాలంలోనే మరి అవ్వ మోసపరచబడి పండు తిన్నది, మోసపరచబడి మరి ఆదాముకి ఇచ్చి వీరిరువురు అపరాధంలో పడ్డారు. అపరాధంలో పడ్డప్పుడు దేవుని రాజ్యము పతనమైపోయి సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోయింది. చూడండి, దేవుని ఆలయం ఏమైపోయింది? సాతాను ఆలయంగా మారిపోయింది. చూడండి, దేవుడు ఎంతో ప్రణాళిక వేశాడు. అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన సంతానము అత్యంత వరకు ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్రము మరి ఎందుకు ఇచ్చాడంటే మరి అతిక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రము మరి అనుసరించారు, అతిక్రమించారు. మరి ధర్మశాస్త్రం మరి వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చేసిన ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. సువార్తను ప్రకటించారు అపొస్తలులు. దేని గురించి ప్రకటించలేరు. ఈ రోజు క్రైస్తవులము యేసుక్రీస్తు నమ్ముకున్నాం. దేని గురించి ప్రకటిస్తున్నాం? శరీరం గురించా? ఈ లోక సంబంధమైన వాటి కోసమా? అది కాదు. నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలి. అందుకోసమే పిల్లారా, మనల్ని మనమే ఆలోచన నిత్య జీవానికి పాత్రులు కావాలి. ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు ఈ ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఈ శరీరం ఎందుకు వచ్చింది? ఈ ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఈ శరీరం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేయాలి. చూడండి, మనము నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. అపొస్తలుడైన అపొస్తల కార్యములు 13:46 అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లా దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. చూడండి, దేవుని వాక్యం మొదట మీకు ఎప్పుడు ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకొనిచున్నారు. చూడండి, నిత్య జీవానికి అపాత్రులు ఎప్పుడైతే సర్వసత్యం తెలుసుకొని దాన్ని అనుసరించకుంటే అపాత్రులయ్యే భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తు జీవించిన కాలంలో యూదులతో యేసుక్రీస్తు చెప్తున్నాడు, యోహాను సువార్త 15:22 నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. యేసుక్రీస్తు చెప్తే యేసుక్రీస్తును మరి సిలువ వేశారండి. చూడండి, మరి వారి పాపానికి మిష లేదట. చూడండి, మరి ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే సర్వసత్యం మనకు సువార్త ప్రకటించబడుతున్నది. ఆ సువార్తను విని అవునా కాదా? ఈ సర్వసత్యంలో ఏం చెప్తున్నది? సర్వసత్యం యేసుక్రీస్తు ఏం చేశాడు? యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. సిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానం గురించి ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుందండి. మరి నిత్య జీవానికి మనము పాత్రలు కావడానికే సువార్త మన దగ్గరికి వచ్చిందండి. ఆ సువార్తను విని ఆ సువార్తను మన బ్రతుకులు అనుసరించి జీవించాలి. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది కాబట్టి ఈ దేహాన్ని దేవుని కోసం వాడాలి. ఈ దేహాన్ని దేవుని ఆలయంగా పడాలి. ఆలయం కడాలంటే హృదయం నిండిన కొద్ది వారు మాట్లాడతారు.
వీరు ఉదయంలో రోజు లోకమంతా నింపుకొని నువ్వు లోకమే మాట్లాడతావు. దేవుని వాక్యము హృదయంలో నిండాలి, హృదయంలో నిండి పారాలి. దేవుని వాక్యం ఎప్పుడు వాక్యం హృదయం నింపినప్పుడు వాక్యం బయటకు వెళ్తుంది. వాక్యము ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. చూడండి మనల్ని మనం ఆలోచన చేయాలి. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంలో వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటితో జయింపబడిన ఎడల వారి కడవరి పరిస్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. చూడండి, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. చూడండి పిల్లరా, సర్వసత్యం తెలుసుకొని దాన్ని అనుసరించి జీవించాలి. లేకుంటే సర్వసత్యం తెలిసి కూడా మరి ఏమి లాభం లేదు. చూడండి పిల్లరా, మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్ల, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును ఓట్టుకుంటే ఏం లాభం లేదు. అందుకోసం ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26-27 వచనాలు, 26 వచనం చదువుకుందాం పిల్లరా. 26-27 వచనాలు, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు బలి ఇకను ఉండదు. చూడండి, ఉండదు. న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబో తీక్షణమైన ఆజ్ఞయు నీకును ఉండును. చూడండి బ్రదరా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నా కూడా దాన్ని అనుసరించకుంటే మరి ఏమైపోతుంది? న్యాయమైన తీర్పునకు భయంతో ఎదురు చూసే భయంకర పరిస్థితి. విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు నీకు ఇక ఉండును. అజ్ఞాన కాలంలో దేవుడు ఒకప్పుడు చూడనట్లు పాత నిబంధన కాలంలో చేశాడు. కానీ ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు చూస్తున్నాడండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడక ఉండగా ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏ విధంగా? సువార్త ప్రకటించబడుతున్నది. సువార్త ప్రకటించబడుతుంది. ఆ సువార్తను విని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసిస్తే మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మనమై ఉన్న ఆత్మను రక్షించుకుంటాము. లేదు ఈ లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు నమ్ముకుంటామంటే లోకంలో ఉన్న వారికి నీకు ఏం తేడా లేదు. వారు మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోయారు, నువ్వు కూడా మరణిస్తే పాతాళం వెళ్ళే భయంకరమైన పరిస్థితి. యేసుక్రీస్తు నమ్ముకున్నామని కూడా నువ్వు వాక్య ప్రకారంగా బ్రతకకుంటే పాతాళం అనేది తప్పదని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి, లేఖనాలను అనుసరించి జీవించాలి. ఈ దేహం అనే దేవుని కోసం వాడబడాలి. ఈ దేహం అనే దేవాలయము దేవుని కోసం వాడబడాలి. చూడండి, ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయంపరచండి. చూడు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. అజ్ఞానుల వలె నడుచుకోకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్త పడుండి అంటున్నాడు. అందుకోసమే శరీరం యొక్క విలువెంత, ఆత్మ యొక్క విలువెంత? ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టుకునబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయపరచండి. లేదు మేము దేవుని మయపరచాము, సాతాను మయపరచాం అంటే పాతాళం అనేది తప్పదు. పాతాళంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. భయంకరమైన పరిస్థితి. ధనవంతుడు ఏం చేశాడు? ఈ లోకంలో భూమి మీద సుఖంగా అనుభవించాడట. సన్నపు నార వస్త్రాలు ధరించుకొని రోజు బహుగా సుఖపడుతున్నాడట. లాజరు మరి దరిద్రుడుగా ఉండి బాధను అనుభవించాడట. మరి ఇద్దరిని గురించి అబ్రాహాం ఏం చెప్తున్నాడు? ధనవంతుడి గురించి, నీవు నీ జీవిత కాలంలో సుఖము అనుభవించితివి గనక నువ్వు ఇక్కడ కష్టం అనుభవిస్తున్నావు. మరి లాజరు అక్కడ కష్టం అనుభవించాడు కాబట్టి ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు మనము ఈ దేహము ఎందుకు దేవుడిచ్చాడు? ఈ శరీరము విలువ ఎంత? ఈ శరీరం విలువ చాలా విలువైంది. చూడండి, ఒక చేతు విలువ, ఒక కన్ను విలువ, ఒక కిడ్నీ విలువ, ఒక లివర్ విలువ. చూడండి పిల్లలు, శరీరంలో ఒక అవయవము కోల్పోతే ఎంతో బాధ అనుభవిస్తామండి. జీవితకాలం అబ్బా అంటాం, ఎంతో బాధను అనుభవిస్తాం. ఏంటి నా జీవితం అనిపిస్తుంది. చూడండి, అన్నీ బాగున్నా కూడా దేవుని పని చేయకపోవడం, దేవుని ఇష్టానుసారంగా జీవించకపోవడం, దేవుని సువార్తను ప్రకటించకపోవడము ఎంత భయంకరమైన పరిస్థితి. నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, సంఘానికి వెళ్ళాను, పాట పాడాను, కానుక వేశాను అని చెప్పుకుంటున్నావా?
అది కాదు, మన బ్రతుకులో వాక్య ప్రకారంగా మనం జీవించాలి, వాక్యాన్ని అనుసరించి జీవించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితాలు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? ఏం లాభం లేదండి. మరి ఏమి రేపే రాంగేం తేలేము, పొంగేం కొనవలేము. అందుకోసమే నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకోవాలంటే ఆత్మానుసారంగా, ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతుల ప్రకారంగా బ్రతకాలి. ఈ దేహం అనేది దేవుని ఆలయముగా ఉండాలంటే దేవుని వాక్యం హృదయంలో నింపాలి. రోజు వాక్యం చదవాలి. ఈ వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యం ఏం చెప్తుంది. అపొస్తలులు ఏం చేశారు? అపొస్తలులు ఎక్కడైనా సుఖపడ్డారా? మరి యేసుక్రీస్తు జీవిత కాలంలో సుఖపడ్డాడా? క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి. దేనికి? సువార్త నిమిత్తం, నీ సొంత ప్రయోజనాల కోసం కాదు. సువార్త ప్రకటించడంలో నీ శరీర అవయవాలు అరిగిపోవాలి, కరిగిపోవాలి. దేవుని పని కోసము అరిగిపోవాలి, కరిగిపోవడానికే దేహము దేవుని వలన అనుగ్రహింపబడ్డది. మీలో ఉన్న ఆత్మకు, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగారా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవునిని మైపరచాలండి. దేవుని మైపరిచే విధంగా ఉన్నామా మనం మన జీవితాల్లో? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి పిల్లారా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? శరీరం యొక్క విలువ ఎంత? ఆత్మ యొక్క విలువ ఎంత? చూడండి, శరీరం యొక్క విలువ చూడండి. శరీరము ఎప్పుడు విలువగా ఉంటది. ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే శరీరం ఆడుతుంది, పాడుతుంది, అన్ని చేస్తుంది. ఈ శరీరంలో ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోతుందో, నువ్వు ఏం సంపాదించిన కోట్లు మేడలు ఇవన్నీ ఏం చేయలేవు. నేను అనే ఆత్మ కోసం కష్టపడు. ఈరోజు ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు మనిషి కుటి కోసం కోటి విద్యల్లో బిజీ ప్రపంచంలో జీవిస్తున్నాడే. నేను అనే ఈ ఆత్మ శరీరంలో వెళ్ళిపోతే చూడండి, రాంగేం తేలేదు, పొంగేం కొండవలేమని ఆలోచిస్తున్నావు, కానీ మనల్ని మనమే ఆలోచించుకుంటున్నామా? శరీరం అనేది చాలా విలువైనది. చూడండి, ఒక కనుగుడ్డు చాలా విలువైందండి. ఒక కిడ్నీ పాడైపోయిందండి. ఈరోజు ఫేస్బుక్లో కిడ్నీ పాడైందండి, ఈయనకు ఆర్థిక సహాయం చేయండి ఎవరన్నా దాతలు ఉంటే అంటారు. ఒకటి, ఈయనకు గుండెలో ఒక లివర్ పాడైపోయిందండి, సహాయం చేయండి అంటావు. అంటే శరీరం చాలా విలువైన సంపద దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. చూడండి, ఒక పేదవాడిని మనం ఆలోచన చేస్తే, ఒక పేదవాడు ఏంటి, నేను కటిక పేదవాడిని అండి, ఈరోజు కొంచెం ఆహారం పెట్టండి, లేకుంటే ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఎందుకు పేదవాడు? నేనేం దరిద్రుని అన్నాడు. ఒక ఆయన అన్నట, ఏంటయ్యా నువ్వు దరిద్రుడా? ఎవరు చెప్పారు నీకు? నువ్వు దరిద్రుడా? అవునండి దరిద్రుని, ఒక 100 రూపాయలు ఇవ్వండి, లేకుంటే ఏదో ఆహారం పెట్టండి తింటాను. నువ్వు దరిద్రుడు అని చెప్పినాడా ఎవడు? మరి ఒక చేతి ఇస్తావా? 2 లక్షలు ఇస్తాను. ఒక కనుగుడ్డు ఇస్తావా? 2 లక్షలు ఇస్తాను. ఒక కిడ్నీ ఇస్తావా? 5 లక్షలు ఇస్తాను అన్నప్పుడు ఆ పేదవాడు, నువ్వు ఎక్కడ పడుకుంటావంటే, ఊరు చివరన ఒక చెట్టు కింద పడుకుంటాను అన్నట. అప్పుడు నువ్వు మరి నీ అవయవాలు నేను తీసుకునేవారు ఉన్నారు ఈరోజు అన్నారు సంధి. వాడు అవయవం విలువ వాడికి తెలిసినప్పుడు వాడు ఏం చేశాడట? లోపల పడుకున్నాడట భయపడి. చూడండి, వాడికి ఉన్న అవయవాల విలువ వాడికి తెలియట్లేదు. నేను కటిక పేదవాడిని అంటున్నాడు. పేదవాడి కాదు, దేవుడు అవయవాలు ఇవన్నీ అమర్చి దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆ శరీరంలో ఆత్మ పెట్టి, ఈ దేహం అనే దేవునికి ఆలయం కావాలని, ఈ ఆలయంలో దేవుని మాటలు ఎప్పుడు మరి జరగాలని, దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలని దేవుడు ప్రతి ఒక్క మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ తడువులాడి కనుగొందురేమో అని చూస్తున్నాట. ఆ తడువులాడే విధంగా మన జీవితాలు ఉన్నాయా ఈరోజు? శరీరం యొక్క విలువ ఎంత? శరీరం యొక్క విలువ చాలా విలువైంది. ఆత్మ యొక్క విలువ, ఆత్మ ఎక్కడ నచ్చింది? పరలోక సంబంధమైందండి. పరలోకంలో దేవుడిలో నుండి విభాగింపబడి వచ్చిందండి. ఇంత గొప్ప భాగ్యాన్ని మనము అర్థం కాకుండా శరీరం కోసం సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెడతాడు. చూడండి, ప్రారంభంలో మనం ఆదాము అవ్వాలని చూపిస్తే దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు? ఈ పాపముతో శరీరముతో పాప స్వభావం కలిగిన శరీరం ధరించుకున్న ఈ శరీరంలో ఆత్మ ఉన్నది కాబట్టి ఆత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ శరీర స్వభావం ఎరిగినవాడు కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకు? మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలము తినకూడదు. ఎందుకంటే తినే స్వభావం ఈ శరీరంలో ఉన్నది, పాప స్వభావం ఉన్నది కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ కొంతవరకు అనుసరించి జీవించాడు. దేవునికి ఆలయం ఉన్నది. అనతి కాలంలోనే మరి అవ్వ ద్వారా మోసపరచబడి ఏం చేసిన ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆలయము కాస్త కొంతగా అనతి కాలంలోనే సాతాను ఆలయంగా మారిపోయింది. చూడండి, సాతాను ఆలయంగా మారిపోయింది. ఈ ఆలయంగా మారిపోయినప్పుడు దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడండి.
దేవుని సంకల్ప ప్రకారంగా దేవుడు అబ్రాహాంకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చే నేడు ధర్మశాస్త్రం పాపము అందరినీ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. పాపానికి బలం ఉన్న ధర్మశాస్త్రంలో ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు శిలువలో కొట్టివేశాడు. శిలువలో కొట్టివేసి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి కొత్త నిబంధననిచ్చి యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సుమాధిని గురించి మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ సువార్తను పొందుకున్న మనము, నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది అప్పుడు ఆదమవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే దేవుని కుమారత్వము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము, పాపక్షమాపణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి ఇవన్నీ మనకు కలుగుతాయి. ఇది చూడు, యేసుక్రీస్తు వచ్చేయించుడు మనిషి ఇద్దరు పురుషుల కలయిక. శరీరం కోసం బ్రతికితే పాతాళం అనేది ఉన్నది, ఆత్మ కోసం బ్రతికి నిత్య జీవం ఉన్నది అని యేసుక్రీస్తు చెప్పాడండి. అందుకోసమే శరీరం యొక్క విలువెంత, ఆత్మ యొక్క విలువెంత చూడండి పిల్ల, శరీరం యొక్క విలువ ఎంత, చాలా విలువైనది. విలువైన సంపద ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. నేను పేదవాడిని అని అంటున్నావా? నువ్వు పేదవాడి కాదు. చూడండి, ఈరోజు ధనికులు ఉంటేవారు శరీరంలో ఒక అవయవంలో బాధపడి ఏది తినకూడకుండా ఉంటారు. నువ్వు అన్ని అవయవాలు బండి అన్ని బాగుండి నువ్వు దేవుని పని కోసం నీ దేహాన్ని వాడాలని వాక్యం సెలవిస్తున్నది. అందుకోసం అపొస్తలులు ఈ లోకం అనుభవించాలని ఆలోచించలేరు. పరలోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. సువార్త ప్రకటించడంలో వారి అవయవాలు అరిగిపోయాయి, కరిగిపోయాయి. మనము క్రీస్తు మహిమను ధరించుకున్న నీవు క్రీస్తు మహిమను ప్రకటించవలసిన వారముగా ఉన్నామా లేదా? ఈరోజు క్రీస్తు మహిమను పొందుకున్న మనము ఆ మహిమను ప్రకటించే వారంగా ఉన్నాము. క్రైస్తవులు అయినంత వారందరికీ సువార్తను ప్రకటించే భారము, భాగ్యం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆ భాగ్యాన్ని పొందుకున్న మనల్ని మనమే అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే ఈరోజు శరీరం యొక్క విలువ ఎంత, శరీరం చాలా విలువైనదండి. ఈ శరీరంలో అవయవాలు కోల్పోతే చాలా బాధపడతాం. చూడండి, ఈ శరీరంలో ఈ ఆత్మ చాలా విలువైందండి. ఇది పరలోకం నుండి వచ్చిందండి. అందుకోసమే మనము క్రీస్తును విశ్వసించిన నీవు నేను ఆత్మానుసారంగా జీవించి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకొని జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.